హాయ్! వెల్కమ్ టు పార్ట్ 2. మేమైతే మళ్ళీ బస్ ఎక్కేసాము. ఎక్కేసి బోరబండలో అయితే దిగిపోయాము. మేము ప్రీవియస్‌లీ బోరబండలో 4 ఇయర్స్ ఉన్నాము. ఈ టెంపుల్ అయితే నాకు చాలా ఇష్టం. సాయిబాబా టెంపుల్, ఆంజనేయ స్వామి అండ్ శివాలయం కలిపి ఉంటాయి. నేను రెగ్యులర్‌గా వెళ్ళేదాన్ని. సో, ఎంతమందికి వర్షంలో డెజర్ట్స్ తినడం ఇష్టం? అందులోనూ హాట్ డెజర్ట్స్. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. సో, మేము బోరబండలో ప్రీవియస్‌లీ వెళ్ళిన ప్లేసే. ఎగ్జాక్ట్‌గా బస్ స్టాండ్ నుంచి 270 మీటర్స్ డిస్టెన్స్‌లో ఈ స్కూప్స్ ఐస్ క్రీమ్ పార్లర్ ఉంటుంది. దేంట్లో ఐస్ క్రీమ్, సండేస్, డెజర్ట్స్, బ్రౌనీస్ ఎవ్రీథింగ్. అండ్ ఆ పార్లర్ యాంబియన్స్ కూడా చాలా బావుంటుంది. నేనైతే సిగ్నేచర్ బ్రౌనీ ఆర్డర్ చేశాను. ప్రీవియస్‌లీ వన్ టైమ్ తిన్నాను. నాకు చాలా నచ్చింది. సో, ఇప్పుడు కూడా మళ్ళీ అదే ఆర్డర్ చేశాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూసారా ఎన్ని ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయో. సో, ఇందులో ఉన్నాయి. మనం ఏదైనా టేస్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు. సో, నేను ప్రీవియస్‌లీ ఒక 2 ఐస్ క్రీమ్స్ అయితే టేస్ట్ చేశాను. అందుకని ఇప్పుడు ఫ్రూట్ నింజా ఐస్ క్రీమ్ టేస్ట్ చేయడానికి అడిగాను. ఇచ్చారు. చూద్దాం టేస్ట్ అయితే ఎలా ఉంటుందో. హ్మ్. చాలా బావుంది. సూపర్బుంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా అదిరిపోయింది. ఫ్రూట్ నింజా. వెయిటింగ్ ఫర్ సిగ్నేచర్ బ్రౌనీ. యే! టడట్! సిగ్నేచర్ బ్రౌనీ వచ్చేసింది. నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను కాబట్టి నాకైతే ఇది టేస్టింగ్ టైమ్ కాదు. ఎంజాయింగ్ టైమ్. హ్మ్. ఆల్వేస్ నాకు సిజ్లింగ్ బ్రౌనీ, ఇలా బ్రౌనీ, సిగ్నేచర్ బ్రౌనీస్ ఇలాంటివంటే చాలా అంటే చాలా ఇష్టం. మీరు ఎప్పుడైనా బోరబండ సైడ్, ఎర్రగడ్డ సైడ్ ఇలా వెళ్తే గనక ఒకసారి ట్రై చేసేయండి స్కూప్స్ ఐస్ క్రీమ్ పార్లర్‌కి వెళ్ళి. మేమైతే ఈ 2 ప్లేసెస్‌కే కాదు ఇంకో ప్లేస్ కూడా వెళ్ళాము. అది ఎక్కడికి వెళ్ళామనేది మీకైతే చిన్న హింట్ ఇచ్చేస్తాను. ఇరానీ చాయ్ అండ్ బ్యాంగిల్స్ అనంగానే ఏ ప్లేస్ గుర్తొస్తది హైదరాబాద్‌లో? సో, కామెంట్ చేసేయండి. వెయిట్ ఫర్ పార్ట్ 3. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రోమింగ్ కపుల్. బాయ్.